హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. టీజీఈ ఎపిసోడ్ 2025 అనగా టీఎస్ ఎంసెట్కి సంబంధించిన ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి చూసుకున్నట్టయితే ముఖ్యంగా మనకి ఇక్కడ నిన్ననైతే చూసుకున్నట్టయితే మనకి రెస్పాన్స్ షీట్ అండ్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ కీ అయితే రిలీజ్ చేశారు, అంటే ప్రిలిమినరీ కీ అయితే రిలీజ్ చేశారనమాట. ఈ తరుణంలో చాలామంది స్టూడెంట్స్ అయితే చెక్ చేసుకోవడం అయితే జరిగింది. చెక్ చేసుకున్న తర్వాత వీళ్ళందరికీ ఉన్నటువంటి ఒకటే డౌట్, మాకు మార్క్స్ తక్కువ వస్తున్నాయి, మాకు సీట్ వస్తుందా, మాకు ర్యాంక్ వస్తే ఎంత వస్తుంది, అండ్ ఇప్పుడు వచ్చేసి మాకు మార్క్స్ మరీ చాలా తక్కువ వస్తున్నాయి, మాకు డిఫరెంట్గా సీట్ రాదు అని చెప్పేసి చాలామంది బాధపడుతున్నారు అనమాట. వీళ్ళందరి కొరకే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫర్ దట్ ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు వచ్చిన పేపర్ ఎలా వచ్చింది, ఎగ్జామ్ హాల్లో మీకు వచ్చిన క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చింది, అంటే ఈజీగా వచ్చిందా లేదంటే టఫ్గా వచ్చిందా. ఎలాగో మీకు మార్క్స్ అనేవి తక్కువగా వచ్చాయి కాబట్టి మీకు డెఫినెట్గా ఎగ్జామ్ అనేది మార్క్స్ అనేవి తక్కువ వచ్చినాయి కాబట్టి ఎలాగైనా ఎగ్జామ్ అయితే మీకు టఫ్గా జరిగి ఉంటుంది. ఇది అయితే కామన్ సెన్స్ మనం అయితే భావించవచ్చు. సో టఫ్గా ఉన్నటువంటి షిఫ్ట్కి నార్మలైజేషన్ చేస్తే ఇప్పుడు ఎవరికి వచ్చినాయో, ఎంత మార్క్స్ వచ్చినాయో ఇది ఫైనల్ కాదు, మీకు వచ్చినటువంటి మార్క్స్ ఫైనల్ కాదు. ప్రతి ఒక్కరికి ఏంటి అంటే నార్మలైజేషన్ తర్వాత జరుగుతుంది చూడండి, అప్పుడు వస్తుంది చూడండి మీకు ఆ యొక్క మార్క్స్ ఫైనల్ అనమాట. సో ఈ తరుణంలో చెప్పేది ఏంటి అంటే, మీకు షిఫ్ట్ వచ్చేసి టఫ్గా ఉందనుకోండి, టఫ్గా ఉన్నప్పుడు మీకు మార్క్స్ అనేవి ఇప్పుడు తక్కువ వస్తాయి. నార్మలైజేషన్ తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీకు ఎంత వస్తాయి, ఇప్పుడు మహా అంటే అనుకుందాం మనకి 40, 30, 50 మార్క్స్ వచ్చినాయి అనేసి అనుకుందాం. ఇప్పుడు అలా అయితే మీకు ఇక్కడ ఇప్పుడు ఈ మార్క్స్కి ప్లస్ 10 నుంచి 12 మార్క్స్ వరకు యాడ్ చేశారనమాట. అంటే 40 వచ్చిన వాళ్ళకి 50, లేదంటే 30 వచ్చిన వాళ్ళకి 40, 50 వచ్చిన వాళ్ళకి 60, ఇలా ప్లస్ 10 నుంచి 12 మార్క్స్ అయితే యాడ్ చేశారు టఫ్ ఉన్నటువంటి షిఫ్ట్ వాళ్ళకి. ఎవరికైతే ఇప్పుడు మార్క్స్ తక్కువ వచ్చినాయో వాళ్ళకి. లేదు మాకు వచ్చేసి మార్క్స్ కొంచెం ఎక్కువనే వస్తాయి అని చెప్పేసి అనుకున్న వాళ్ళందరికీ ఇక్కడైతే మీరు ఆబ్జెక్షన్స్ రైజ్ చేయండి. ఊరికేనే కాదు, దీనికి డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. కరెక్ట్గా వస్తేనే మాకు వస్తాయి ఇంత అని చెప్పేసి అనుకుంటేనే దీంట్లో కంపేర్ చేసిన తర్వాత ఉన్నప్పటికీ మీకు అలా అనిపిస్తేనే ఆబ్జెక్షన్స్ అయితే రైజ్ చేయొచ్చు. అప్పుడు మార్క్స్ మీకు ఇంక్రీజ్ అవుతాయి. లేదు అనేసి అనుకుంటే మీ షిఫ్ట్ టఫ్గా ఉందనుకుంటే డెఫినెట్గా మీకైతే మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. కానీ ఈజీగా ఉండి మరి మీరు చదవకుండా డైరెక్ట్గా ఏదో పెట్టేసి వచ్చి ఇట్లా అనేసి అనుకుంటే మాత్రం కావన్నమాట. సో నార్మలైజేషన్ ప్రక్రియ ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి నేను మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.